నేను గట్టిగా చెప్పగలను, బలంగా చెప్పగలను. ఎప్పుడైతే సువార్త లేని ప్రాంతాల్లోకి సువార్త వెళ్ళిందో, ఎప్పుడైతే సేవకుడు లేని స్థలంలో సేవకుడు అడుగుపెట్టాడో, ఎప్పుడైతే మందిరం లేని చోట మందిరాలు కట్టబడినవో, అక్కడ ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు నీకు చాలా నిండు వందనాలయ్యా, మా ఊరికి పాస్టర్ గారిని పంపావయ్యా, మా ఊరిలో ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారయ్యా. నిజంగా ఒకప్పుడు తాగుబోతు బ్రతుకులు మాయి, ఒకప్పుడు చీకట్లో మగ్గిపోయిన జీవితాలు మావి, ఒకప్పుడు పాడైపోయిన జీవితాలు, ఆదరణ కొదవై ఆదరించేవాళ్ళు లేక దిక్కులేక తిరుగుతున్నటువంటి బ్రతుకులు మావి. కానీ ఈరోజు ఆ తాగుడు, వ్యభిచారం, తిరుగుడు కనుక అన్ని అక్రమాల నుండి దేవుడు మమ్మల్ని విడిపించితే మా జీవితాలు బాగుపడ్డాయి. మా భర్తలు మారారు, మా పిల్లలు మారారు. నిజంగా ఈరోజు మా జీవితాల్లో అనారోగ్యాలు పోయినాయి, కన్నీరు పోయినాయి, దుఃఖం పోయింది, శాపాలు పోయినాయి, అన్నీ పోయి మా జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం బాబు అని ప్రతి ఊరు, ఏ ఊరు పోయినా, ఎప్పుడు పోయినా నా దగ్గరికి వస్తారు. పాస్టర్ గారు వందనాలయ్యా అని వందనాలు చెప్పి ఎంత సంతోషంగా వాళ్ళ మొఖాలు, ఈ లైట్లు ఉండే కనపడుతున్నాయా లైట్లు, ఆ లైట్లు వెలిగినట్లు, ఆ ఎల్ఈడి లైట్లు వెలిగినట్టు వాళ్ళ మొఖాలు ప్రకాశిస్తా నవ్వుతూ ప్రకాశిస్తూ ఉంది. ఆ నవ్వు చూస్తే చాలు, మేము చేసే ఈ పరిచయం వ్యర్థం కాలేదు, మనం చేస్తున్న ఈ పరిచయం వృధా కాలేదు.